హలో అండి. ఒక గేటెడ్ కమ్యూనిటీలో మనకు ల్యాండ్ లార్డ్స్కి సంబంధించిన ఫ్లాట్స్ చూడడానికి ఇక్కడికి వచ్చామండి. ఇది ఆల్రెడీ రెడీ టు మూవ్లో ఉందండి. దీంట్లో మనకు బ్లాక్స్ ఉన్నాయండి ఈ అపార్ట్మెంట్లో. సో ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ వచ్చేసి రాజు హోమ్స్ అనేసి ఒకటి ఉందండి. రెండవది వచ్చేసి మనకు కోకోనట్ గ్రో అనేసి ఉంది. ఈ రెండు బ్లాక్స్లలో రెండు ఫ్లాట్స్ ల్యాండ్ లార్డ్వి ఉన్నాయండి. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఈ అపార్ట్మెంట్కి ఆపోజిట్లో మనకు 40 feet వైడ్ రోడ్, సీసీ రోడ్ ఆల్రెడీ ఉందండి. మనకు మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. సో ఒక్కసారి మనం ఈ ల్యాండ్ లార్డ్కి సంబంధించిన ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కాస్ట్ ఏంటి, అక్కడ ఎక్కడున్నాయి అనేది కంప్లీట్గా మనం చూద్దామండి. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ సెల్లార్లో వచ్చామండి. సో ఇక్కడ మనకు కార్ పార్కింగ్ ఇచ్చారండి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో. సో చాలా స్పేషియస్గా మనకు కార్ పార్కింగ్ అనేది వచ్చిందండి. దాని తర్వాత మనకు 4th floorలో మనకు ఒక్కసారి వెళ్ళేసి మనం 401 అనేది మనకు అవైలబుల్లో ఉందండి ల్యాండ్ లార్డ్ది. సో అతను బెస్ట్ ప్రైస్లో మనకు సేల్ చేస్తున్నారు. ఇక్కడ మనకు లిఫ్ట్ వచ్చిందండి. ఇది ఒక బ్లాక్ అండి మనకు. ఓకే, దీనికి ఆపోజిట్లోనే మనకు స్టెప్స్ వచ్చాయండి. అటువైపు వచ్చేసి ఇంకో బ్లాక్ ఉందండి మనకు. సేమ్ స్టెప్స్ ఆపోజిట్లో మనకు లిఫ్ట్ అనేది వచ్చింది. ఓకే, ఆ కార్ పక్కన వచ్చేసి మనకు లిఫ్ట్ వచ్చింది. దాని ఆపోజిట్లో మనకు స్టెప్స్ వచ్చాయండి. స్పేషియస్గా మనకు వెంటిలేషన్ ఉంది. దాంతోపాటు స్పేషియస్గా మనకు కార్ పార్కింగ్ అనేది వచ్చింది. సో ఇక్కడ మనకు జనరేటర్ అనేది కూడా ఇచ్చారండి మనకు. అండ్ ఒక్కసారి మనము 4th floor వెళ్ళేసి ల్యాండ్ లార్డ్కి సంబంధించిన 2 flats, అంటే ఆ బ్లాక్లో ఒకటి ఉందండి మనకు, ఈ బ్లాక్లో ఒకటి ఉంది. ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ పొజిషన్లో ఒకవేళ మీరు బుక్ చేసుకుంటే మాత్రం ఇది మంచి బెస్ట్ ప్రైస్లో, అంటే ఆఫర్ ప్రైస్లో తీసుకున్నట్టే అండి. ఆఫర్ ప్రైస్లో మీకు వచ్చినట్టే అండి. నెక్స్ట్ 6 monthsలో మనకు మంచి గ్రోత్ ఉండబోతుంది రియల్ ఎస్టేట్లో. ఆ టైంలో తీసుకుంటే మాత్రాన దీని కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ల్యాండ్ లార్డ్ చాలా తక్కువ కాస్ట్లో ఇస్తున్నారు. సో ఒక్కసారి మనము ఫ్లాట్కి వెళ్ళేసి చూద్దామండి. ఇప్పుడు లిఫ్ట్లో నుంచి వెళ్తున్నాము. సో ఇప్పుడు మనము 4th floorకి రీచ్ అయ్యామండి. 4th floorలో మనకు 401 ఫ్లాట్ని మనము రీచ్ అయ్యాము. ఇది మనకు హాల్ ఇచ్చారండి. వెంటిలేషన్ కోసం మనకు విండో అనేది ఇక్కడ రావడం జరిగింది. టీవీ యూనిట్ కూడా చాలా చక్కగా మనకు డిజైన్ చేశారండి. అదేవిధంగా దీని నుంచి మనము ఆపోజిట్ డైరెక్షన్లో చూస్తే మాత్రాన మనకు బాల్కనీ ఇచ్చిందండి. సో చాలా స్పేషియస్గా బాల్కనీ వచ్చింది మనకు. వెంటిలేషన్గా మనకు చాలా యూజ్ అవుతుంది. దీంట్లో మనకు ఒక హ్యాండ్ వాష్ కోసం సింక్ పాయింట్ అనేది కూడా ఇచ్చారండి. సో ఈ బాల్కనీకి లెఫ్ట్ సైడ్లో మనకు ప్రేయర్ స్పేస్ ఇచ్చారు. ఈ ప్రేయర్ స్పేస్ పక్కన మనకు ఒక బెడ్రూమ్ అనేది ఇచ్చారు. దీంట్లో మనకు వెంటిలేషన్ అనేది చాలా చక్కగా వచ్చింది. అండ్ బెడ్రూమ్ వచ్చేసి స్పేషియస్గానే ఉందండి. చాలా బాగా స్పేషియస్గా లేదు, బట్ స్పేషియస్గా ఉంది, నాట్ బ్యాడ్. అండ్ దీనికి ఆపోజిట్లో మనకు కిచెన్ ఇచ్చారండి. దీనికి ఒక సపరేట్ మళ్ళీ బాల్కనీ వచ్చింది. ఈ కిచెన్ కూడా మనకు ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారండి. చాలా మనకు స్పేషియస్గానే వచ్చింది. అండ్ దీనికి అటాచ్గా మనకు బాల్కనీ ఇచ్చారు. దీంట్లో మనకు వాషింగ్ మిషన్ పాయింట్ అనేది కూడా ఇచ్చారండి మనకు. సో ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత దీని పక్కన ఏదైతే మనకు సెకండ్ బెడ్రూమ్ ఉందో దాన్ని విజిట్ చేద్దామండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. దీంట్లో మనకు అటాచ్ బాత్రూమ్ అనేది ఇచ్చారు. సో ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ కింద మనం తీసుకోవచ్చు. ఇది చాలా స్పేషియస్గా వచ్చిందండి బెడ్రూమ్. దీంట్లో వెస్ట్రన్ టాయిలెట్ అనేది ఇచ్చారు, టైల్స్ ఇచ్చారు, గీజర్ పాయింట్ ఇచ్చారు. ఓకే, ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా స్పేషియస్గా వచ్చింది, చూడొచ్చు మీరు. దీనికి కామన్ వాష్ ఏరియా ఈ బెడ్రూమ్ పక్కన వచ్చింది. దీంట్లో మనకు గీజర్ పాయింట్ ఇచ్చారండి. కామన్ బాత్రూమ్ ఇచ్చారు. దీంట్లో ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు. దాంట్లో వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారు. ఇది మనకు 2 BHK ఉందండి. 1079 square yards అండి. 50 lakhs బడ్జెట్ అండి. మున్గనూరు లొకేషన్లో వస్తుంది. గేటెడ్ కమ్యూనిటీలో ఉందండి. ఇది ల్యాండ్ ఫ్లాట్ అండి. ల్యాండ్ లార్డ్ కిందకి వచ్చిన ఏదైతే షేరింగ్ ఉంటుందో ఆ షేరింగ్ ఫ్లాట్ అండి. ఈ టైంలో తీసుకుంటే మాత్రాన 50 lakhs అండి. ఇన్ కేసు నెక్స్ట్ 6 monthsలో చూస్తే మాత్రాన ఇదే ఫ్లాట్కి ఖచ్చితంగా 70 to 80 lakhs ఉంటుందండి. అంటే ఇప్పుడు స్లీపింగ్ మోడ్లో రియల్ ఎస్టేట్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్లీపింగ్ మోడ్లో ఉంది కాబట్టి మనకు ఈ కాస్ట్లో వస్తుందండి. ఇది రైట్ టైం అండి మీరు విజిట్ చేయడానికి, చూడడానికి, తీసుకోవడానికి. సో తొందరగా విజిట్ చేయండి సార్. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు ముందుకి ఇంకా వస్తుంటాయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ అండి.